హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా సమ్మర్ అంటేనే ఆవకాయ సీజన్ కదండి. రకరకాల ఆవకాయలు, మాగాయలు రకరకాలుగా పట్టుకుంటాము. మా ఇంటి ఆవకాయ నేను ఎలా పట్టాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అల్లం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి రెండింటిని కాసేపు మనము డ్రై చేసుకుంటాం అనమాట. ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఇంకా తర్వాత నేను ఈ జాడీల్ని ఎండలో పెట్టానండి. మంచిగా లోపడంతా కూడా చక్కగా వేడెక్కిపోయింది అనమాట. అలా వేడెక్కినటువంటి జాడీల్లో నేను వెల్లుల్లి పొగ వేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రికాషన్స్ అనమాట. మనకి పచ్చడి చక్కగా ఫ్రెష్ గా నిల్వ ఉండటానికి, సంవత్సరం పాటు మనకి నిల్వ ఉండటానికి ఇవన్నీ కొంచెము జాగ్రత్తలు తీసుకుంటే గనుక మనకి పచ్చడి చాలా కాలం పాటు ఉంటుంది అనమాట. ఇంకా పచ్చళ్ళ కోసం గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి నూనె, నువ్వు పప్పు నూనె, తర్వాత డ్యూ మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ తెచ్చుకున్నానండి. ఈవెన్ ఏఎస్ బ్రాండ్ కూడా మనకు పచ్చడి కారం బాగుంటుంది. తర్వాత క్రిస్టల్ సాల్ట్ ఎండబెట్టుకుని పౌడర్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదండి. జీలకర్ర పొడి, మెంతి పిండి, ఆవు పిండి, తర్వాత నువ్వుల పొడి, ఇలా మొత్తం అన్నిటినీ నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీగా ఉన్నాయి అంటే మనం ఇంకా పచ్చళ్ళని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి ఇవన్నీ రెడీగా ఉంటే చాలా అనమాట. పచ్చడి పట్టుకుంటాం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నువ్వుల పిండిని కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర పొడి, మెంతి పిండి కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్స్ చేసేసుకున్నానండి. ఇంకా ఈ లోపు మా వారు మామిడికాయ ముక్కలు కూడా కొట్టించి తెచ్చారు. ముక్కలు అయితే చాలా చాలా బాగున్నాయండి. చిన్న రసాలండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. పువ్వుల ఆవకాయకి, అల్లం ఆవకాయకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు చేసేసుకుంటే ఏంటంటే అల్లారు ఉంటుంది. మనం కలుపుకునే టైంకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇంకా నేను గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె ఒక గిన్నె నిండా తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. మంచిగా ఆవాలు, జీలకర్ర వేగి అది చిటపటలు ఆడుతున్నప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, తడి లేకుండా మనం ఆరబెట్టుకుని అది వేసేసుకుంటాం అనమాట. కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అల్లం పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ఏదైనా తడి లాంటిది ఉంటే కూడా ఆ వేడి ఆయిల్లో చక్కగా అది ఇదైపోయి మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుందండి. ఇది వేగిపోక్కలేదు, జస్ట్ ప్రికాషన్ అంతే. మనకి ఏదైనా వెట్నెస్ ఉంటే కనుక డ్రై అయిపోతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనము నిల్వ ఉండటానికి చేసేదంతే. నేను ఇది అల్లం ఆవకాయ గురించి తాలింపు రెడీ చేసుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత నువ్వుల ఆవకాయ కూడా నేను తాలింపు చేసేసుకుంటాను. ఇది రెడీ అయిపోయిందండి, అల్లం ఆవకాయ కోసం చేసినటువంటి తాలింపు. ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ నువ్వుల ఆవకాయ గురించి కూడా తాలింపు చేసేసుకుంటాము. బాణల్లో ఈ గిన్నెలో 3/4 నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కువ వేసేయకుండా 3/4 వేసుకుని అది మంచి